హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాన్సీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా మీకు. బర్త్డే పార్టీకి వెళ్ళాం మేము. ఇంతకీ బర్త్డే ఎవరిది అనుకుంటున్నారు? వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో. ఇక్కడైతే మేము బర్త్డే బేబీ కోసము ఇట్లా ఈ టాయ్స్ తీసుకున్నాము. డాక్టర్ది సెట్, ఇంకా నెంబర్స్ ప్యాడ్ ఒకటి. ఇది ఇక్కడికైతే నేను, మా అక్క, మా అయ్య ముగ్గురం కలిసి వచ్చాము ఇట్లా టాయ్స్ తీసుకోవడానికి అని చెప్పేసి బర్త్డే బేబీ. ఇక్కడికి కానీ మా పిల్లల్ని తీసుకొచ్చామంటే ఇంకా వాళ్ళు షాప్ కాదు, అది మొత్తం ప్లే గ్రౌండ్ చేసేస్తారు. అట్లా చేస్తారు. ఎన్ని టాయ్స్ ఒకటేసారి చూస్తే. మనం మామూలుగా ఇంట్లో కొన్ని ఉన్న టాయ్సే ఇంటి నిండా పెట్టేసి ఆడుకుంటారు. ఇన్ని అనం ఒకటేసారి చూస్తే ఇది మొత్తం ప్లే గ్రౌండే చేసేస్తారు వాళ్ళు. ఇదేంటో ఈ టాయ్ మాత్రం కొత్తగా కనిపిస్తుంది. ఇది మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ మాది షాపింగ్ అయితే అయిపోయింది, టాయ్స్ తీసుకోవడము. ఇక్కడ మా అక్క చెప్తుంది, మా జెని చిన్న ఉన్నప్పుడు ఒక 10-11 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మా తాతయ్య తీసుకొచ్చాడు అట్లాంటి చిన్న చైర్. ఇప్పుడు ఇవి న్యూ లుక్లో బాగున్నాయి కదా అని చెప్తుంది. ఇక్కడ మా వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారు, మీరు కూడా చెప్పేసేయండి. బర్త్డే సెలబ్రేషన్స్ మొత్తం ఇంట్లోనే జరిగాయి. మేము వెళ్ళేసరికి డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ డెకరేషన్ అంతా ఎలా ఉందో చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చితే. మాకైతే చాలా బాగా నచ్చింది, చూడడానికి అయితే మంచిగా ఉంది. బర్త్డే గర్ల్ ఎవరో కాదు, ఈ పాపనే. దీని పేరే వెనిష్క. దీని ఎవరో కాదు, మా చిన్న మామ కూతురు. చెల్లికి ఇట్లా పెట్టు, వెన్ను చెల్లికి ఇట్లా పెట్టు. అక్క వీడియో తీసి మమ్మీకి పంపిస్తుంది. ఇటు చూడు, ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టు, చెల్లికి పెట్టు, చెల్లి పెట్టు. ఏంటిది? సూపర్ ఉంది, సూపర్ సూపర్ ఉంది, సూపర్ ఉంది. నాని నాడు నాని ఓ పెద్ద మమ్మీ నాడు. చెల్లె పాప అంట. ఏది అక్కడ ఉందా? పెద్ద చాక్లెట్ తీసుకురా. జల్దిరా, జల్దీ. కొడతావా? గుద్దుదాం, ఇట్లా 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 గుద్దుదాం, ఇట్లా గుద్దుదాం. పెద్ద డాడీని రావట్లే కదా, తొందర జల్దీ రావట్లే కదా, ఇట్లా గుద్దుదాం. చాక్లెట్ నీకు చాక్లెట్ మరి తేవాలా వద్దా? తీసుకుందాం వచ్చిన. అట్లా కొడితే తెస్తాడా పెద్ద డాడీ? మరి పెద్ద నాన్న తీసుకొస్తాడా చాక్లెట్ నీకు? ఇట్లా షాప్కి మస్తు టైం అయిపోతుంది. బర్త్డే టైం అయిపోతుంది. తొందరరా. ఎట్లా అంటావు? ఎట్లా గుద్దుతావు? చూయించు ఇటు. ఎట్లా అంటావు? ఎట్లా అంటావు? చాక్లెట్ ఎత్తున్నా లేదా? చాక్లెట్ గుద్దు ఇట్లా గుద్దుదా? గుద్దు గుద్దు చాక్లెట్. థ్యాంక్ యూ చెప్పవా?
ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నది మా పెద్దమామ మా అక్క, కానీ ఈ పాప మా చిన్నమామ కూతురు. వాళ్ళు లేరేంటి ఇక్కడ, మీ పెద్దమామ వాళ్ళు కట్ చేస్తురు ఏంటి అని అనుకోకండి. వాళ్ళు యూకేలో ఉన్నారు. పాపది ఇది సెకండ్ బర్త్డే. ఫస్ట్ బర్త్డే వాళ్ళతో పాటే కలిసి చేసుకున్నారు. కాకపోతే ఈ ఇయర్ వాళ్ళకి అస్సలు లీవ్స్ కుదరలేదంట. చాలా ట్రై చేశారు. 1 month ముందే రావడానికి చాలా ట్రై చేశారు, కానీ కుదరలేదంట. వాళ్ళు అక్కడుండి అయినా సరే గాని పాప బర్త్డేకి ఏం లోటు ఉండకూడదని వాళ్ళు అక్కడ నుండి చేయాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేసి బర్త్డే అయితే చాలా బాగా చేశారు. అక్కడ యూకేలో ఉంటే ఇక్కడ పాపను ఎవరు చూసుకుంటారు, ఇంత చిన్న పాపను వదిలేసి వెళ్ళడం అవసరమా అని ఎవరైనా అనుకోవచ్చు మీరు. ఇక్కడ పాపని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళే జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంకా వాళ్ళ పేరెంట్స్కి వస్తే వాళ్ళు ఇప్పుడు ఎంత కష్టపడేదంటే ఈ పాప కోసమే కదా, పాప ఫ్యూచర్ బాగుండాలనే కదా. సూపరా చెప్పు నువ్వు దీనమ్మా. నువ్వు ఇచ్చినాడు పెట్టుకుంటున్నా నేను బంగాళీ నాకు ఇస్తున్నావు తినమ్మా అని. అమ్మమ్మ వేస్తుందంట ఆమె. కొన్ని అంతగానం కాదు, కొంచెం వీడియో కాల్లో కనిపిస్తున్న వాళ్ళు మా చిన్నమామ అక్క. బర్త్డే సెలబ్రేషన్స్ అంతా వీడియో కాల్లో చూస్తున్నారు. మా వెనిష్గా సెకండ్ బర్త్డే కోసమని వీడియో షూట్ చేయించారు. వీడియో నేను షార్ట్లో అప్లోడ్ చేశాను. ఇంతవరకు ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. వెనిష్క అందరికి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ. థ్యాంక్ మా వెనిష్క ముద్దు మాటలు మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.